గోదావరి పనకచెర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు జారీ చేసే ప్రక్రియను చేపట్టరాదు అని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఆదేశించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికపై కేంద్రం, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ అభిప్రాయం కోరింది. దాంతో తెలంగాణ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని లేఖలో తెలిపింది. పోలవరం విస్తరణలో భాగంగా చేపట్టిన బనకచెర్లకు తెలంగాణ సమ్మతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. బనకచెర్ల ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు, అక్కడి నుంచి పెన్నా బేసిన్ లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించాలని ప్రతిపాదించారు. దీని కింద ప్రతిపాదించిన 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు గోదావరి బేసిన్ పరిధిలోకి రాదు. పూర్తిగా కృష్ణా, పెన్నా బేసిన్ల పరిధిలోది కాబట్టి ఈ అంశాన్ని పునఃపరిశీలించాలి అని తెలంగాణ కోరింది. ఏపీ రోజుకు 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలింపునకు బనకచెర్ల చేపట్టింది. పనులు రోజుకు 3 టీఎంసీలు తరలింపునకు అనుగుణంగా ప్రతిపాదించారు అని లేఖలో పేర్కొంది.